హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం ఉగాది స్పెషల్ స్వీట్ రెసిపీ తీసుకొచ్చేసాను. ఇది చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు రెగ్యులర్గా చేస్తూ ఉండేవారంట. మరి ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. మేము వీటిల్ని పాలముంజలని పిలుస్తాము. అండ్ కొంతమంది దీంట్లో శనగపప్పు స్టఫింగ్ ఉంటుంది కదండి, మనం పూర్ణంలో పెట్టుకునే స్టఫింగ్, అది పెట్టుకుంటారంట. కానీ ఈరోజు మీకోసం ఇంకొంచెం వెరైటీగా పిల్లలకి ఇష్టపడేలాగా నేనైతే ప్రిపేర్ చేసేసాను. మరి ఈ పాలముంజలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. ముందుగా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక గిన్నె పెట్టుకోవాలండి స్టవ్ పైన. దానిపైన కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఇలా వేసుకుని మనం పాలు మరిగించుకోవడం వల్ల మనకి గిన్నె అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ 1 కప్పు పాలు వేసుకుంటున్నాను. దీంట్లో నేను ఇక్కడ వచ్చేసి 1 కప్ మెజర్మెంట్ చూపిస్తున్నాను. సో ఈ పాలు అనేవి మనకి మరిగిపోవాలన్నమాట. సో కొంచెం మనకి వేడైన తర్వాత దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇట్లా మనకి మరిగిపోతుంది కదండి. దీంట్లో మనం ఇప్పుడు బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాము. బియ్యం పిండి నేను షాప్లో కొనుక్కున్న బియ్యం పిండి తీసుకొచ్చేసాను. సో 1 కప్ బియ్యం పిండి మన స్టవ్ ఆన్ చేసి ఉండగానే కొంచెం కొంచెంగా వేసుకుని లంప్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా చక్కగా అంతా ఇలా కలిపేసుకోవాలండి. సో ఇలా మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. దీని లోపల స్టఫింగ్ కోసం క్యారెట్ తీసుకుంటున్నాను. క్యారెట్ వచ్చేసి ఇక్కడ 4 క్యారెట్స్ తీసుకున్నానండి. 4 క్యారెట్స్ చక్కగా వాష్ చేసేసుకుని ఇప్పుడు దానిపైన ఉన్న పీల్ అంతా మనం పీలర్తో ఇట్లా తీసేసుకోవాలన్నమాట. తర్వాత వాటిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సో చూసారా, ఇట్లా క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. అట్లా కట్ చేసుకోవాలి. లేకపోతే మీరు చిన్న చిన్న పీసెస్ కన్నా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనం ఇది మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా చేసేసుకుంటాము. సో మిక్సీలో నలిగేలాగా ముక్కల కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ నేను ఈ మిక్సీ జార్లో వేసేసుకుని పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లో గీ వేసుకోవాలండి. గీ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అలాగే దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. పిస్తా, బాదం, అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. సో ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తుంటే మంచి సువాసన అనేది వస్తుంది. సో ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని వేసేసుకుంటున్నాము. ఈ క్యారెట్ పేస్ట్ దీంట్లో వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉందండి. బయట హాట్గా, లోపల స్వీట్గా. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీంట్లో షుగర్ వేసుకోవాలి. షుగర్ వచ్చేసి 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నాం. 1 కప్ క్యారెట్ పేస్ట్ వేసుకున్నాం కదా, 1/2 కప్ షుగర్ వేసుకోవాలన్నమాట. షుగర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చక్కగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు. సో చూసారా, షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇలా వస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాము. నేను ఇలాచీ పౌడర్ కొంచెం షుగర్ వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి, అది వేసేసుకుంటున్నాను. సో ఇలాచీ పౌడర్ కూడా వేసేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో గీ వేసుకుంటున్నాను. ఇంకొక టేబుల్ స్పూన్ గీ వేసేసుకుని అది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇది మనకి దగ్గరికి వచ్చేయాలన్నమాట. సో ఈ స్టఫింగ్ అనేది ఎస్పెషల్లీ ఈ స్వీట్కు చాలా బాగుంది, చాలా మంచి టేస్ట్ని కూడా ఇచ్చింది. ఇప్పుడు దీంట్లో బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాం. సూజీ రవ్వ అని కూడా అంటారు. 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే హల్వా లాగా అయిపోతుంది. సో అది కొంచెం దగ్గరికి రావడానికి ఆ కన్సిస్టెన్సీ మనం ఇది వేసుకుంటున్నాము. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వేసుకోవడం వల్ల. సో వేసేసుకుని కలుపుతూ ఉండగా మనకి ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా దగ్గరకు వచ్చేస్తుంటే మనకి ఇది స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, సో ఇదంతా మనం మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. అంటే మనకి చపాతీ పిండి ఎలాగైతే ఉంటుందో
అంత గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారా, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనకి ఈ విధంగా ఉంటేనే పాల ముంజలు చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి. అంటే మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అనమాట. సో చూసారా, ఇప్పుడు దీనికోసం నేను గీ తీసుకుంటున్నానండి. గీ తీసుకుని కొంచెం పిండి పైన అట్లా రాసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ స్టఫింగ్ ఉంది కదండి, సో నేను ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుంటున్నాను. సో ఇలా చేసేసుకుని నేను అన్ని పక్కన పెట్టేసుకున్నాను, సో దట్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ బియ్యం పిండి ముద్దని బాల్స్ లాగా తీసుకోవాలండి, మరీ చిన్న సైజ్ కాదు, మీడియం సైజ్ తీసుకోండి, సో దట్ షేప్ అనేది మనకి బాగా వస్తుంది. సో చూసారా, ఇట్లా కొంచెం గీతో రాసుకుని మనకి చేతికి అంటుకోకుండా ఇలా ఫస్ట్ మనం ప్రమిదిలా చేసుకోవాలి. అంటే మన దియా ఉంటుంది కదండి, అలా చేసుకొని దాంట్లో మనం ఈ క్యారెట్ స్టఫ్ని పెట్టేసుకోవాలి. ఈ క్యారెట్ స్వీట్ని దాంట్లో పెట్టేసుకుని సో ఇలాగా మనం ఒక బౌల్ షేప్లో చేసుకున్నట్టు ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. అన్ని సైడ్స్ కొంచెం ఎన్లార్జ్ చేసుకుని ఇట్లా క్లోజ్ చేసేస్తాము. అంటే దీంట్లో ఉన్న స్టఫింగ్ అనేది మనకి బయటికి రాకుండా సో అన్ని వైపుల నుంచి చక్కగా క్లోజ్ చేసేసుకోవాలి. సో మనకి ఇది షేప్ వచ్చేసి ఆయిల్ షేప్లో వస్తుందండి. సో చూసారా, ఇలా చక్కగా అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసేసుకున్నాము. సో ఈ షేప్లో అయితే మనకి ప్రిపేర్ అయిపోతాయి ఈ పాల ముంజలు అనేవి. సో చూసారా, చూడ్డానికి మోమోస్ లాగా ఉన్నాయి కదా, చాలా టేస్టీగా ఉందండి. అసలు ఇంత టేస్ట్గా ఉంటుందని నేను కూడా నమ్మలేదు. అన్ని రోజుల తర్వాత తిన్నాను అనమాట. మళ్ళీ ఆ రోజులన్నీ గుర్తు చేసినట్టు అనిపించింది. సో అలాగే ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను. బాల్ తీసుకోండి, అలాగే దాంట్లో కొంచెం స్టఫింగ్ పెట్టేసుకోవాలి. స్టఫింగ్ పెట్టేసుకుని అన్ని సైడ్స్ నుంచి క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. క్లోజ్ చేసేసుకుని మనం చేతులతోటి ఎక్కడక స్టఫింగ్ బయటికి రాకుండా ఇలాగా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. సో షేప్ వచ్చేసి ఓవెల్ షేప్లో వస్తుంది. మీరు కావాలంటే వేరే షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే అన్ని ఈ రకంగా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలండి. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాల ముంజలు ఉన్నాయి కదా, 1 by 1 దీంట్లో వేసేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి. సో పిండి అయితే చక్కగా ఉడికిపోతుంది, ఆల్రెడీ మనం ఉక్కబెట్టేసుకున్నాం కాబట్టి. సో బయట హాట్గా లోపల స్వీట్గా చాలా బాగుంది. స్వీట్ తప్పకుండా ట్రై చేయండి ఈ ఉగాదికి, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. సో ఇలాగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అంటే 2 సైడ్స్ ఒక్కొక్కసారి టర్న్ చేసుకుంటూ ఉండండి, సో దట్ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం 1 by 1 తీసేసుకుందాము. వావ్, ఎంత బాగా వచ్చాయో చూసారా, అన్నీ చాలా ఈవెన్గా ఫ్రై అయ్యాయి. అండ్ మీరు గమనించినట్టయితే స్టఫింగ్ అనేది ఎక్కడ బయటికి రాలేదండి. ఆయిల్లో కూడా చూడండి, ఎక్కడ స్టఫింగ్ బయటికి రాలేదు, అంత చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యాయి. అలాగే ఇంకా కొన్ని రిమైనింగ్ ఉన్నాయి, అవి కూడా దీంట్లో వేసేసుకొని నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. సో అంతే అండి, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకొని పాల ముంజలు అయితే రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ అయితే సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది అండ్ మీకు కంపల్సరీ నచ్చుతుంది. మరి ఈ రెసిపీ ఎలా ఉందో కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఉగాదికి కంపల్సరీగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కూడా చెప్పేయండి. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.